ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటుంటారు పెద్దలు. అయితే ప్రస్తుతం అయితే అదే ఉల్లి పంట పండించిన రైతుల కంట కన్నీరు ఉడికించేలా చేస్తుంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్కి గత 3 రోజులుగా పెద్ద ఎత్తున ఉల్లి పంట పోటెత్తింది. ఈ నేపథ్యంలో అసలు వ్యాపారులు తాము తెచ్చిన సరుకును కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంత రైతులు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? మనోహర్ సార్. మీరు ఎన్ని ఎకరాల ఉల్లి పంట పండించారండి? నేను ఎకరా ఉల్లి వేసినాను. బస్తాలు 200 బస్తాలు వచ్చినాయి. మీరు ఎప్పుడు వచ్చారా మార్కెట్ యార్డ్కి? నేను నిన్న నైట్ వచ్చినాను. ఇప్పుడు వ్యాపారులు ఏమంటారు, అసలు మీ సమస్య ఏంటి? అసలు వ్యాపారస్తులు మొన్న నైట్ వచ్చినటువంటి సరుకును కొనడం లేదు, ముందుకు దాటవేస్తున్నారు. నిన్న నైట్ వచ్చిన సరుకును మాత్రం రాస్తున్నారు. అది కూడా 400-500కు మించి రాయడం లేదు అనేది మా అంచనా. ఎందుకు రాయట్లేదు అన్న? ఇప్పుడు వ్యాపారులు ఎందుకు రాయట్లేదు? మొన్న తెచ్చిన సరుకు కాకుండా నిన్న తెచ్చిన సరుకు ఎందుకు కొనుగోలు చేస్తారు? ఇది నిన్న వచ్చినది ఫ్రెష్ ఉంటుంది, మొన్న వచ్చినది కొంత సంచుల్లో ఏమైనా డ్యామేజ్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశమో లేకపోతే వాళ్ళది కొనకూడదు అనేటువంటి ఉద్దేశము మనకైతే తెలియదు. కానీ చాలా తక్కువ రేటు కొనుగోలు చేస్తున్నారు. అది రైతుకు గిట్టుబాటు కానటువంటి పరిస్థితి. మీకు ఇప్పుడు ఈ ఉల్లి పంట సాగు చేసేది ఎకరాకి ఎంత ఖర్చు అయిందన్న? ఎకరాకి 1,50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మాకు దిగుబడి చూస్తే ఒక ఎకరాకి 120 బస్తాలు అంటే 60 క్వింటాలు. వాళ్ళు చెప్పినట్టు కింటం 500 రూపాయలకు కన్నా కొనుగోలు చేస్తే 6 ఐదుల 30,000 రూపాయలు వస్తుంది. దాంట్లో కూడా ట్రాన్స్పోర్ట్కు, హమాలికి, అంగడి కమిషన్లకే సరిపోతుంది. మేము పెట్టినటువంటి పెట్టుబడి అంతా రైతుకు అప్పుగానే మిగులుతుంది. అది ఇప్పటికి కూడా ఈ వ్యాపారులు మీరు తెచ్చిన సరుకును కొనుగోలు చేయకపోతే మీ తర్వాత మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఏం చేస్తారు మీరు? మేము రైతులమంతా ఒక ఐక్యత అందరం మాట్లాడుకొని రైతు సంఘాల దృష్టికి తీసుకుపోయి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర తీసుకొచ్చినటువంటి సరుకునంతా కొనుగోలు చేసే విధంగా మేము మాట్లాడుకుంటామండి సార్. మీకు క్వింటాల్కి ఉల్లి ఎంత కొనుగోలు చేస్తే మీకు గిట్టుబాటు అవుతుందండి? క్వింటాల్కు ఒక 3,000 రూపాయలు ఇస్తే తప్ప రైతుకు గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ఎకరాకు 60 క్వింటాలు వచ్చినప్పుడు ఒక క్వింటానికి 3,000 రూపాయలు వస్తే 1,80,000 రూపాయలు వస్తుంది. మేము పెట్టుబడి పెట్టినది 1,50,000. అది కూడా ఎకరం మీద ఒక 30,000 రూపాయలు మిగులుతుంది. ఖచ్చితంగా క్వింటాలకు 3,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఉల్లి పంట విషయంలో స్పందించేందుకు మనతో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు, చెప్పండి, అసలు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుంది? అసలు మొత్తం ఉల్లి మార్కెట్లో అంతా మాయాజాలం, అంతా వ్యాపారస్తుల సిండికేటు. ఇది మొత్తం నాసిక్ నుండి, పూనా నుంచి ఉల్లి పంట అంతా కూడా రావడం, అది కూడా ఎవరు తెస్తున్నారు? అక్కడ రైతులు తీసుకురావడం, వ్యాపారస్తులు తీసుకుని వస్తున్నారు. ఈ నాసిక్, పూనా నుంచి వచ్చేటువంటి ఉల్లిగడ్డ బాగా నాణ్యమైనటువంటి ఉల్లిగడ్డగా ఉంది, ఎక్కువ రోజుల మన్నికకు వస్తుంది. కాబట్టి దాని వైపు చూస్తారు తప్ప వ్యాపారస్తులు దీని వైపు, మన ఉల్లి వైపు చూసేటువంటి పరిస్థితి లేదు. ఫలితంగా ఈరోజు మన కర్నూలు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 576 నిన్న మేము మార్కెట్ పరిశీలన చేసిన సందర్భంగా 576 రూపాయలు ఫైనల్ రేటు. 576 రూపాయలు అని చెప్పేసి అంటే ఒక డిఏపి సంచి 1,400 రూపాయలు పలుకుతుంది. అట్లాగే 266 ఎంఆర్పి యూరియా రేటు, అంటే బ్లాక్లో కొంటే 400 రేటు ఇస్తున్నారు ఈరోజు. అంటే ఒక సంచి ధర కూడా ఈరోజు ఒక క్వింటాలు రావడం లేదని చెప్పేసి అంటే మరి అధికారులు వీళ్ళందరూ కూడా జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి, ఇంత అన్యాయం జరుగుతుంటే, రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అట్లే పాలక మండలి ఉంది. పాలక మండలి ఈ వ్యవసాయదారుల మీద, రైతుల మీద ఆధారపడి నడిచేటువంటిది. వాళ్ళు కట్టేటువంటి సుంకాలు, వాళ్ళు కట్టేటువంటి పన్నుల మీద ఈరోజు ఆధారపడేటువంటిది. కానీ వ్యాపారస్తులకు ఇక్కడ కేంద్రంగా చేస్తున్నారంటే దీని యొక్క మర్మం ఏమిటి అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ సిండికేట్ వ్యాపారం కానీ, అదేవిధంగా నాసిక్ నుంచి వచ్చేటువంటి ఉల్లిని కానీ, వీటిని అరికడితే కనుక మన రైతులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పాలక మండలి, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులు, మార్కెట్ అధికారులు కూడా అటువైపు ఆలోచన లేదు. అంటే మన రైతులకు న్యాయం జరగాలనేటువంటి దానికన్నా
వాళ్ళ స్వలాభం ఎలా అనేటువంటి దానికోసం ఎక్కువ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకోసమే మేము చెప్పేది ఏమంటే జిల్లా ఉల్లి వేసినటువంటి రైతాంగానికి అందరికీ కూడా మేము తెలియజేసేది ఏమంటే అయ్యా మనకు రాజకీయాలతో అవసరం లేకుండా మన పంటకు సరైనటువంటి ధర అంటే కనీసమైనటువంటి అంటే గిట్టుబాటు అంటే ఇందాక చెప్పినటువంటి రైతు చెప్పినట్టు 3,000 కాదు, కనీసం 2,000 వచ్చినా బరాబరు ఈరోజు అతను పెట్టుబడి పెట్టినటువంటి దానికైనా వచ్చేదానికి అవకాశం ఉంది. అంత కూడా రాకపోతే ఏం చేయాలి? అంతకన్నా తక్కువ వచ్చిందంటే 500-600 రూపాయలు అంటే ఈరోజు అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతులారా అందరూ ఐక్యమే ఆ రకంగా ప్రభుత్వాన్ని నిలవేద్దాం, ఆ రకంగా పాలక మండలి కూడా మెడలు వంచుదాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఈ సిండికేట్ను అరికట్టే విధంగా మనం గట్టిగా పోరాడదామని చెప్పేసి మనం అందరం కూడా ఐక్యమైదామని చెప్పేసినటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈ లోపల కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు వెంటనే స్పందించాలా, తగిన చర్యలు తీసుకోవాలా, రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానంద రెడ్డి. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? కిషగిరి మండలం కర్లకుంట గ్రామం. ఎన్ని ఎకరాల్లో మీరు ఉల్లి పంట సాగు చేశారు? 2 ఎకరాలు. మార్కెట్ యార్డ్కి ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న నైట్ వచ్చినాం. ఇప్పుడు వ్యాపారులు ఏమంటున్నారు, మీ పంట కొనుగోలు చేయట్లేదా? రావడం లేదు. ఇంతకుముందుకు చాలా మంది వస్తుపోతుండ్రి. ఇప్పుడు 3-4 వస్తున్నారు. వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు తీసుకుపోతున్నారు. క్వింటల్ ధర ఎంత ఉందన్న? క్వింటల్ ధర 500 నుండి 700, 800 అంతే. ఇప్పుడు 2 ఎకరాల్లో మీరు పంట సాగు చేశారు, ఎంత ఖర్చు అయింది మీకు? మాకు ఎకరాకు 1,00,000 రూపాయలు వచ్చింది. 2 లక్షల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు 500-800 ఉంటే మీకు అసలు లాభం ఏమి ఉండదు. లాభమే లేదు, ఏం లేదు, రేటు నష్టమే వస్తుంది. కానీ కోతలకి కోయడానికి లారీల బాడిగలకి అందులో వర్షం వచ్చినందుకు మాకు అక్కడ నుండి ఇబ్బంది తోలుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తడిసిందనే వీళ్ళు కొనడం లేదు. కుళ్ళు వచ్చింది, అది వచ్చింది, రావడం లేదు. ఎవరు రావడానికి కూడా రాయడం లేదు. ఇటుకు వచ్చి మేము అంతా పంట పండించి ఇప్పుడు పచ్చి సరుకు పెట్టుకుని కాదు, అక్కడ పెట్టుకోవడానికి ఆస్కారం ఏది ఉండదు. ఎట్ట తిరిగి కోసిన తర్వాత గ్యారంటీ వేసుకురావాల్సింది. వేసుకొచ్చినారని అటుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు రాస్తుంటారు. వాళ్ళు నచ్చినట్టు రాస్తున్నారు, నచ్చనివి వెళ్ళిపోతున్నారు. ఇదా మీ ఊరేది? చిన్న మరవేడు సార్. ఇప్పుడు ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్కి మీరు ఎంత పంట తీసుకొచ్చారు? మీరు ఎకరేసాం సార్. ఎకరేసింటే 100 ప్యాకెట్లు లేవు సార్. దానికి పెట్టుబడి 50,000 అయినా సార్. ఎప్పుడు వచ్చారు మీరు ఈ మార్కెట్ యార్డ్కి? ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చినాము సార్. రాత్రి 10 గంటలప్పుడు వచ్చినాం. ఇప్పుడు వ్యాపారులు ఏమంటారు, మీ పంట కొనుగోలు చేయడం లేదా? వచ్చలేరు సార్. ఒక్క మంచి వచ్చిపోయినాడు, ఇంకా ఎవరు ఆడతలేరు. ఇప్పుడు మార్కెట్ యార్డులో ఇప్పుడు క్వింటాల్కి వస్తున్న ధర అని 500-800 లాగా ఉందంటున్నారు. మరి మీకు గిట్టుబాటు అవుతుందా? అస్సలు గిట్టుబాటు కాదు సార్. ఇప్పుడు దానికి వేసుకొచ్చిన ట్రాక్టర్ బాడకు కూడా రావు. ఎంత ధర ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది? మాకు సార్ 2,000 పైన పోతేనే రైతుకు ఒక ఆ టాటు. ఇంకా అప్పటికప్పటికి అవి ఖర్చులు తీసేసి. ఏదైనా మీ పేరు? నా పేరు పౌలయ్య సార్. ఎంత పంట సాగు చేశారు మీరు? నన్ను ఎకరన్నర వేసిన సార్. ఎంత ఖర్చు వచ్చింది? ఎకరాకు 1,20,000 అయింది సార్. దానికి ఇప్పుడు ఒక కోత కూలీలు కూడా వెళ్ళడం లేదు సార్. మాకు ఇంతవరకు పెట్టినది పోయింది. ఒక్క సంచి 2,000 బస్తా. నాటు వేయడానికి 20,000 ఎకరా ఖర్చు. కొయ్యనికే 12,000 కోత. ట్రాక్టర్ బాడకి వేసుకురానికే కూడా ఇప్పుడు పూర్తికి వెళ్తుండలేదు మాకు. అసలు పూర్తి నష్టం సార్. ఇప్పుడు చూస్తే 1-2 రాసకపోయినారు. అది ఎంత రాసపోయినది మాకు తెలియదు సార్. అంటే క్వింటల్ ధర ఎంత ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది? మాకు 2,500 పైన ఉంటేనే ఏదో ₹1,000 మిగులుతుంది సార్. లేదంటే లేదు, ఏమేం లేదు సార్. అన్న మీ పేరు? చంద్రారెడ్డి. ఏ ఊరు నుంచి వచ్చారు? మంత్రాలయం. ఇప్పుడు ఎప్పుడు వచ్చారన్న? మొన్న వచ్చినాము. ఎంత పంట తీసుకొచ్చారు మీరు ఉల్లి పంట? 350 ప్యాకెట్లు తీసుకొచ్చానే 600 రాశారు కింటా. ఒక బస్తా పడాలంటే 2,000 రూపాయలు, 18 20 సంచి. ముందు కొట్టాలంటే 2,500 ఎకరాకే. అప్పుడు సుమారు ఒక ఎకరాకి వచ్చి 1.5 లక్ష వస్తుంది ఉల్లిగడ్డకి. మరి ఇప్పుడు కోసిన వాళ్ళకి ఒక 50,000 వచ్చేదా? మొత్తం పెరిగి నింపి అమ్ముకొచ్చిన 2 లక్షలు వస్తుందా? అక్కడ అమ్ముకొచ్చేది పోతే 10,000 కూడా వచ్చేదా? మొన్న వచ్చారు. మరి ఇప్పుడు మొన్నటి నుంచి ఎందుకు ఇక్కడే ఉన్నారు మీరు? మరి ఒక గంటలు పోతే కదా అమ్ముకొని పోతే కదా పోయేది. మామ ఇప్పుడు 600-800 ఇట్లే ఇదే ధర ఉంటే మీరు ఏం చేస్తారు? ఇక 800 లేదు, 500-600 కింటాలో. మరి ఇప్పుడు మీరు మొన్న నుంచి ఇక్కడే ఉంటున్నారు. మీరు ఈ పంట పాడవుతుంది కదండి. మరి పాడైపోతే మేము ఏం చేయలేదు. అట్లనే మేము ఇంక ఇడిచిపెట్టుకోవాలి. అయితే ఇంకేమి మేము చేయడానికి ఏమొస్తుంది? అట్లనే కొనేవాళ్ళు కొంటే కదా మేము అమ్ముకొని పోయేది.
ఈరోజు వచ్చినారా వ్యాపారులు వచ్చినారు ఈరోజు? వచ్చినారు, తక్కువ వచ్చినారు, ఇద్దరు ఒకరే అంతే. ఒకరే ఒక బేకొచ్చి బేకలు రాసారు పోతారు. మేము తెలుసు మార్కెట్ వేసుకుంటాం ఏదో ఆశకు రైతులు వస్తాము, ఇంకా ఆకు ఇచ్చిపోతాం 3 బోర్లు కానీ పోతాం. ఇంకా క్వింటం ఎంత ధర పలికితే రైతుకు గిట్టుబాటు అవుతుంది? తింటాము 3,000 పోతే మాకు కొంచెం మిగిలాసు పెట్టుబడి అంతే. ఒక 20-30 వేలు మిగులుతుంది అంతే. మరి ఈ ఖర్చులకి తుట్టి ఖర్చులకి ఈ కాలంలో ఇది అప్పుడు 30 ఏళ్ళ కింద పోతుండే ఇట్లా. ఆ కాలంలో ఇప్పుడు కూలి మనిషికి 500-600 ఉండదు, ఆడి మనిషికి మగవానికి 800-900. మరి వాళ్ళకి కూలి ఎక్కడ? ఇది 200-300 పోతే కింటాలు మనం ఏం చేయాలి? అన్న మీ పేరు? అంజనే. మీరు ఎంత పంట తీసుకొచ్చారు ఇక్కడికి? మాము 130 ప్యాకెట్లు వచ్చినాను. ధర ఇప్పుడు ఎంత ఉంది అనుకుంటాం? నిన్న రాసినారు, ఎంత రాసినారు సార్? ఏమి 500లో 550 రాసినారు సార్. 550 రాస్తే వేసుకొని వచ్చే బస్సాకి 60 రూపాయలు వీటికి. ఆడ కోసిన కూలి ఎకరాకి 14,000 15,000. 15,000 అంటే ఇంకా మనిషి మగ మనిషి వస్తే ఒక 700-800. ఆడ మనిషి 400-500 అంటున్నారు సార్. అదే మాకు గిట్టుబాటు ధర లేక మొన్న వచ్చిన వాళ్ళు ఇదే ఉండం. ఎంత క్వింటం ఎంత ధర పలికితే మీకు గిట్టుబాటు అవుతుంది? కనిష్టం అయితే మద్దతు ధర అంటే కూడా ఒక 2,500 పోతే కూడా మాకు గిట్టుబాటు ధర అవుతుంది. కనీసం నిన్న ప్యాకెట్ 230 కూడా లేదు. దానివల్ల నిన్న నీళ్ళే క్యాన్సల్ ఇదే ఉంటాం. ఇప్పుడు మార్కెట్ యార్డ్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు అసౌకర్యాలు కావచ్చు, సమస్యలు కావచ్చు ఉత్పన్నమవుతాయని ఉల్లి పంట రైతులు ఆరోపిస్తున్నారంటే దీనిపై మీరు యాక్చువల్లీ మనకి సండే దానికి ముందు అమావాస్య 2 days హాలిడేస్ అవ్వడం వల్ల నిన్న ఉల్లి పంట మనకి మార్కెట్ యార్డ్కి 12,000 క్వింటాల్స్ దాకా వచ్చాయి. అయితే మధ్యాహ్నం వరకు మనకి 60% ట్రేడ్ అయ్యింది. మధ్యాహ్నం నుంచి మిగిలినటువంటి 40%ని మధ్యాహ్నం మనము ఆఫ్టర్నూన్ సెషన్లో మళ్ళీ సెకండ్ బిడ్డింగ్ నిర్వహించడం జరిగింది. అది కూడా కలెక్టర్ గారు, జేసీ గారు కూడా ఇక్కడికి అటెండ్ అయ్యారు. జేసీ గారు అటెండ్ అయ్యి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కూడా సెకండ్ బిడ్డింగ్ కండక్ట్ చేయమన్నారు. సెకండ్ బిడ్డింగ్లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాము. కేవలం ఒక 10% మాత్రమే ఏవైతే అన్సోల్డ్ ఉన్నాయో ఆ లాట్స్ ఈ రోజు వచ్చినటువంటి అరైవల్తో పాటు మళ్ళీ బిడ్డింగ్కి అలౌ చేశాము. ఈ రోజు మనకి 8,000 క్వింటాల్స్ స్టాక్ వచ్చాయి. 8,390 క్వింటాల్స్ వచ్చాయి. అంటే ఇంక్లూడింగ్ ఎస్టర్డే మిగిలిన వాటితో కలుపుకుంటే ఈ రోజు మనకి 8,390 వచ్చాయి. ఈ రోజు వచ్చినటువంటి అరైవల్ కూడా మొత్తం ఈ రోజే బిడ్డింగ్ అయ్యేలాగా చూస్తాము. అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఇంకా మనకి సెప్టెంబర్ 1st వీక్ 2nd వీక్లో స్టార్ట్ అవుతుంది. ఇది అర్లీ ఖరీఫ్ వచ్చేసింది. ఆల్ ఆఫ్ సడన్ గా రావడంతో ట్రేడర్స్ కూడా ఇంకా మనకి మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అందరూ కూడా అందుబాటులోకి రాలేదు. నిన్న సడన్ గా మనకి అరైవల్ ఎక్కువగా రావడంతో ట్రేడర్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ట్రేడర్స్ అందరినీ కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా మన దగ్గర లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అందరు రావాలి, ఆల్రెడీ అరైవల్ స్టార్ట్ అయిందని చెప్పాము. ఈసారి కొద్దిగా అర్లీ ఖరీఫ్ వల్ల మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అరైవల్ మోర్ దాన్ డబల్ కన్నా చాలా ఎక్కువగా వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఈ సీజన్ ఆగస్టు మంత్లో తీసుకుంటే హైయెస్ట్ అరైవల్ రికార్డ్ అయింది 3,000 అలా రికార్డ్ అయింది. నిన్న మనకి ఒకటే రోజు 12,000 క్వింటాల్స్ అరైవల్ రికార్డ్ అయింది. సడన్ గా అరైవల్ రావడంతో ట్రేడర్స్ ఎవరు కూడా ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా అవైలబిలిటీ లేకపోవడము, నిన్నటికి మళ్ళీ అందరూ కూడా ఈవినింగ్ కల్లా వచ్చేసారు, బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారు. నిన్న ఉన్న పెండింగ్ లాట్స్ కూడా ఈరోజు ఇంక్లూడ్ చేసాము. ఇక్కడ మార్కెట్ కి సంబంధించి మార్కెట్ కి వచ్చేటువంటి ప్రతి రైతుకి వచ్చినటువంటి సరుకుని కూడా ఈవినింగ్ లోపల వాళ్ళ సరుకును అమ్మిచ్చే విధంగానే చర్యలు తీసుకుంటున్నాము. కలెక్టర్ గారి ఆదేశాలు మరియు మా డైరెక్టర్ గారి మేడం గారి ఆదేశాల మేరకే మార్కెట్ యార్డ్ లో ప్రతిదీ కూడా మింటు వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాము. అట్ ది సేమ్ టైం ఇప్పుడే ఈరోజు మా డైరెక్టర్ మేడం కూడా ఒక మెమో ఇచ్చారు దానిపైన. అంటే రైతు బజార్లకి నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద కర్నూలు మార్కెట్ యార్డ్లో ఆనియన్స్ని పర్చేజ్ చేసి మన స్టేట్లో ఉన్నటువంటి రైతు బజార్లు అన్నిట్లో కూడా వాటిని సేల్ కౌంటర్స్ ఏర్పాటు చేయమని స్టేట్ అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి కూడా ఈ రోజు నుంచి మేము కర్నూలు మార్కెట్ నుంచి అన్ని రైతు బజార్లకి కూడా సప్లై చేయిస్తున్నాము. అంటే డ్యూ టు ఫార్మర్కి ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలనే ఉద్దేశంతో నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద చేస్తున్నాము. ఈ రోజు కూడా 10 టన్నుల్ని విజయవాడ గుంటూరుకి రెండిటికి కూడా 2 జిల్లాలకి పంపిస్తున్నాం. మంత్రాలయం ఏరియా నుంచి ఒక రైతు వచ్చారండి, మొన్న రాత్రి వచ్చారు. మొన్న రాత్రి వచ్చిన తన సరుకులు కొనకుండా నిన్న వచ్చిన సరుకును కొనుగోలు చేస్తారు ఇక్కడ వ్యాపారులు. మొన్న నైట్ అంటే మనకి నిన్న వచ్చినటువంటి సరుకు అంతా కూడా మొన్న ఈవినింగ్ నుంచి వచ్చి
వచ్చిన సరుకే ఉంటుంది. నిన్న వచ్చిన సరుకు అంటే నిన్న ఈవినింగ్ నుంచి వచ్చింది ఈ రోజు అరైవల్లోకి యాడ్ అయ్యి ఉంటుంది. అలాంటివి అంటే నిన్న మనకి పెండింగ్ ఉన్న లాట్కి ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు కూడా యాడ్ చేస్తాం. కొన్ని ఒక 10% మిగిలిపోయినట్టు ఈ రోజు కూడా యాడ్ అయినాయి. వాటిని కూడా ఈ రోజు క్లియర్ అయ్యేలాగానే చూస్తామండి. నాసిక్ నుంచి వస్తున్న ఆనియన్ కొనుగోలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ మన కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న ఉల్లి పంటను కొనుగోలు చేయడం చూపట్లేదు. మన దగ్గర అసలు మన కర్నూలు మార్కెట్ యార్డ్లో నాసిక్ కి సంబంధించిన మార్కెట్ అనేది జరగదు. అది ఆఫ్ సీజన్ లో మన అరైవల్ అవైలబిలిటీ లేనప్పుడు మాత్రమే వ్యాపారస్తులు మహారాష్ట్ర నుంచి సరుకును తెప్పించుకుంటారు. మన ఆనియన్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే వెంటనే మహారాష్ట్ర ఆనియన్ ఇక్కడ ట్రేడర్స్ కూడా మన ఆనియనే కొనుగోలు చేస్తారు. మన ఆనియన్కే ప్రాధాన్యత ఇస్తారండి. క్వింటాల్ ఉల్లి వచ్చేసి కేవలం 500 రూపాయలకే పోతుంది ధర అంటున్నారండి. నిన్న వచ్చేసి మనకి టోటల్ గా 3 ప్రైజెస్ మినిమం 510 పోయింది, మాక్సిమం 1300 చిల్లర పోయింది. మోడల్ రేట్ 1000 పైన ఉందండి. అంటే నిన్న రేట్లు చూస్తున్నట్లయితే మనకి కర్నూలు మార్కెట్ యార్డ్లో తాడపల్లిగూడెం మార్కెట్కి ఉన్నటువంటి రేట్లు ప్లస్ మలక్పేట్ మార్కెట్ రేట్లు కూడా మేము ఈవినింగ్కి మొత్తం 2 మార్కెట్ రేట్లు కూడా ప్రతిరోజు మానిటరింగ్కి తెప్పించుకోవడం జరుగుతుంది. అన్ని చోట్ల 10 రూపీస్ వరకు ఉంది. 8 to 10 రూపీస్ మధ్యలోనే హైయెస్ట్ రేట్ నచ్చింది. మన కర్నూలులోనే 13 రూపీస్ నిన్న హైయెస్ట్ ఉంది. మోడల్ రేటు 10 రూపీస్ ఉంది. మినిమం రేటు 500 ఉంది. 510 రూపీస్ నిన్న మినిమం రేటు నచ్చిందండి. ఈ ఉల్లి ధరకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతుందండి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ కూడా ఏంటి ఉల్లి ఎలా వస్తుంది మార్కెట్లో, ఏంటి ఎంత అరైవల్ ఉంది, ఎలా ప్రైజెస్ పోతున్నాయని వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయంట. మార్నింగ్ కూడా సిఐ గారు వాళ్ళ టీం వచ్చారు. అరైవల్ ఎంత ప్రైస్ పోతుంది, లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎంత అరైవల్ పెరిగింది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డేటా తీసుకున్నారండి. కర్నూలు మార్కెట్ యార్డ్ అధికారుల నిర్లక్ష్యం, నూతనంగా కొలువుతీరిన పాలక మండలి ఉదాసీనత వెరసి తమకు తీరని అసౌకర్యాలు అయితే ఎదురవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిక్ నుంచి వచ్చే ఉల్లి పంటను కొనుగోలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న ఉల్లి పంట కొనుగోలులో చూపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా స్పందించి క్వింటాల్కు 2500 నుంచి 3000 రూపాయలు వచ్చేలా గిట్టుబాటు ధరను కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నుంచి కర్నూలు జిల్లాలో.